ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఉండే టోటల్ పబ్లిక్కి 18 ఇయర్స్ ఎవరైతే క్రాస్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రైట్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. కాకపోతే ఇండియాలో మనం చెక్ చేస్తే 67% మాత్రమే పోల్ అవుతుంది. అంటే 33% అరౌండ్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. వీళ్ళు మెజారిటీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటున్నారు. సో మన నెక్స్ట్ 5 ఇయర్స్ మన ఫ్యూచర్ బాగుండాలి అని అంటే ఈ యొక్క చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సో 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఏజ్ ఇర్రెలవెంట్, క్యాస్ట్ ఇర్రెలవెంట్, రిలీజన్ ఇర్రెలవెంట్, హైట్, వెయిట్, కలర్ ఏది ఇర్రెలవెంట్, అందరికీ ఈక్వల్ రైట్స్. ఒక రిచ్ పర్సన్కి ఎంత రైట్ ఉంటుందో ఒక పూర్ పర్సన్ కూడా సేమ్ రైట్ ఉంటుంది. అలాంటి రైట్ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. దాన్ని యూజ్ చేసుకుంటే ఆ వెపన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక మంచి పర్సన్స్ని మనం ఎలక్ట్ చేసుకోగలిగితే మన ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. నేను ఓటు వేస్తున్నాను, మీరందరూ కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాను.